హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు విలేజ్ సైడ్ అండి. విలేజ్లో ఏమైనా కూర లేకపోతే ఇట్లా చేస్తారు పొటాటోని. ఇది నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, పోపు దినుసులు, ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని అయితే వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి, నెక్స్ట్ ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలి కదా, తాలింపు అనేది వేగాలి కదా. ఇది వేగిన తర్వాత ఏమంటే కొద్దిగా శనగపప్పు అయితే మనకి ఒక కప్పు అయితే సరిపోతుందండి. శనగపప్పు అంటే పిడికిడి ఉంటుంది కదా, మన చేత్తో పిడికిడి అయితే పప్పుని నానబెట్టుకోవాలి. అది ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే వేగంగా మగ్గిపోతుంది. అదే ఒక గంట మనం కూర వండుతామనే ఒక గంట ముందైతే నానబెట్టుకున్న సరిపోతుంది. ఈ శనగపప్పును అయితే ఫస్ట్ తాలింపులోనే వేసుకోవాలండి. తాలింపులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉప్పు అనేది వేయకూడదు. ఉప్పు వేస్తే వేగదు అంటారు. ఆల్రెడీ చూడండి వేగింది. నెక్స్ట్ బంగాళదుంపలు అనేది నేను తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి నీటిలో అయితే వేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు ఆ నీటిలో అవి వేసుకొని ఉంచుకున్నాను. లేదు అంటే బంగాళదుంపలు అదొక కలర్లో చేంజ్ అయిపోతుంది కదా, అందుకనేసి వేసేసి నెక్స్ట్ ఇది ఎప్పుడైతే శనగపప్పు ఉడికిందో దాంట్లోనే నేను బంగాళదుంప అనేది వేస్తానండి. కోసేసి వేసిన తర్వాత కొద్దిగా బాగా కలుపుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకొని దీని తర్వాత కొద్దిగా ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. కారం హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే నేను కూర తక్కువే వండుతున్నాను కదండి, పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ కారం అయితే మళ్ళీ వాళ్ళు తినరు. అందుకనేసి నేను ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసాను. 4 పచ్చిమిర్చి కారం ఉంటుంది. నెక్స్ట్ కొంచెంగా ధనియాల పొడి, పసుపు, నెక్స్ట్ కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటాను. వేసుకొని బాగా కలుపుకొని ఇది కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఒక 2 టమోటాలు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అదైతే ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా అనేది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఈ ముక్కలు ఎంతవరకు అయితే ఎండుతుందో వాటర్ వేస్తే అంతవరకు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకొని కొద్దిసేపు అయితే అలా ఉడికించుకోవాలండి. బంగాళదుంప ఉడికేంత వరకు. శనగపప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోతుంది, ఎందుకంటే మనం తాలింపులోనే ఫ్రై చేసాం కాబట్టి. ఇది బంగాళదుంప ఒకటే కనుక ఇదైతే ఉడికిపోతుందండి ఆల్రెడీ. చూడండి ఇదిగోండి ఇలా దగ్గర అయిపోతుంది. ఇదే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.